హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో దేవికి నివేదించాల్సిన ప్రసాదాలు చెప్పుకుంటున్నాం. అందులో ఆమెకు చాలా ఇష్టమైన ప్రసాదాన్ని ఈరోజు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. తప్పకుండా ప్రతి శుక్రవారం నివేదన చేయండి, చాలా మంచిది. దీనికోసం నేను ఒక కప్పు కొబ్బరిని అలా తురుముకొని పెట్టుకున్నాను. ఇది 1 గ్లాస్ బియ్యం పిండి. గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు వేసి 2 గ్లాసుల తురిమినంత బెల్లాన్ని అందులో వేసుకున్నాను. ముక్క నాకు తెలుసు కాబట్టి నేను వేసేసుకున్నాను అలాగా. ఇప్పుడు నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు ఫ్లేవర్ వచ్చేలాగా చేసుకోండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. కొలతలు ఇంకొకసారి చెప్తున్నాను. గ్లాస్ బియ్యం పిండికి 3 గ్లాసుల వాటర్, 2 గ్లాసుల తురిమిన బెల్లం. ఇప్పుడు ఆ బియ్య పిండిని అలాగే పొడి పిండి వేసేయకుండా గ్లాసున్నర వాటర్ వేసి కలుపుకోండి. అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ ప్రసాదం చేసినప్పుడు వాటర్లో మీరు ఆ పిండి వేస్తే ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. సో గ్లాస్ పిండికి గ్లాసున్నర వాటర్ వేసి కలుపుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. కొలతలు గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలాసార్లు ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్న కొలతలండి. ఇదిగోండి, చూసారా? ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం కరగబెట్టుకున్నాం కదా, అందులో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసి కాస్త ఉడుకు పట్టనివ్వండి. నీరు కాస్త మరుగుతున్నాయి అనిపించినప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, దాన్ని దారలా వేస్తూ కలపండి. కలుపుతూ ఉంటే అది కాస్త దగ్గర పడుతుందండి. కానీ కలపకుండా వదిలేస్తే మాత్రం అడుగు పట్టేస్తుంది. కలుపుతూనే ఉండాలి, అది ముద్దగా అయ్యేంత వరకు. లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అండ్ ఈ బియ్యం పిండి కూడా ఉడకాలి కాబట్టి దానికి ఆయిల్ కన్సిస్టెన్సీ కావాలి. చూసారా, దగ్గర పడింది. అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టదు. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అది బియ్యం పిండి కదా, ఉడకడానికి హెల్ప్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని మొత్తం కలిపేసి అడుగు పట్టకుండా ఆ పిండి ఉడకాలి అంటే దాని కింద మనం అట్లు వేసుకుంటాం కదా, ఆ పెనాన్ని దాని కింద పెట్టేయండి. దానిపైన ఈ గిన్నె పెట్టుకోండి. ఇదిగోండి, నేను పెట్టాను కదా, ఇలా పెట్టుకుంటే బియ్యపిండి మొత్తం చాలా స్మూత్గా ఉడికిపోతుంది, అడుగు పట్టదు. దీన్ని హాయిగా ప్రతి శుక్రవారం నివేదన చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే ప్రతిరోజు అయినా నివేదన చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.